తెలంగాణ భాషా సంస్కృతి శాఖ అక్షరయాన్ సంయుక్త నిర్వహణలో ప్రముఖ కవి డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జన్మదినం సందర్భంగా విశ్వదర్శన్ హిందీ పుస్తకం రవీంద్ర భారతిలో ఆవిష్కరింపబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షులు వినోద్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కవి సత్కారాన్ని మనం చేద్దాం. ఎందుకంటే టార్చ్ బేరర్స్ ఎప్పుడు కూడా కవులే. ప్రతి పుట్టినరోజు కూడా ఒక కృతి పుట్టినరోజు అన్నారు, ఒక పుస్తకం పుట్టినరోజు అన్నారు. వేల చేతుల్లో పుష్పించే కర్మాగారం, మౌనం వహించిన మహాకవి. అలాంటి పుస్తక ఆవిష్కరణని తన ప్రతి పుట్టినరోజుకి ఏర్పాటు చేసుకోవాలన్నది ఆయన నిర్ణయం. అది సింగారాయణ రెడ్డి గారు వారి గుర్తులు. ప్రతి పుట్టినరోజుకి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించేవారు. నిన్న వారి సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం అనేది సత్సాంప్రదాయానికి తెరలేచారు. చాలా అద్భుతమైన ఆది దంపతుల్ని మనం ఇక్కడ చూస్తున్నాము. విజయాల్లో ఎప్పుడు వెనుకుంటారు, విజయాల్లో ఎప్పుడు వెనుకుంటారు, అటు ఎప్పుడు ముందుంటారు. ఇక్కడ వరకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ శ్రీ బాధ్య శివకుమార్ గారికి సత్కారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ఒక చిన్న విషయం చెప్తాను. ప్రేక్షకులకు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దానికి సంబంధించిన విషయం ఏంటంటే, जो गार्डन गार्डन नहीं है जिसमें माली नहीं, जो गार्डन गार्डन नहीं है जिसमें माली नहीं, जो ससुराल ससुराल नहीं जिसमें साली नहीं, जो महफिल महफिल नहीं जिसमें ताली नहीं. ఇంత చెప్పినా మీరు తాళి కొట్టకపోతే నేను తాగొట్టుకోవాల్సింది. ఎన్నుకొని చదువులో తనను మార్పు తెచ్చుకుంటూ, అంతేకాకుండా తన కుటుంబ విలువలను పరిరక్షిస్తూ తన యొక్క సహధర్మచారినికి కుటుంబ వ్యవస్థని పదిలపరుచుకుంటూ వచ్చి ఇందాకే ఆది దంపతులను ఒక మాట చెప్పారు శ్రీలక్ష్మి గారు. ఒక భార్య మొహంలోని సంతృప్తి, ఒక భార్య మొహంలో వయస్సు వచ్చిన తర్వాత ఏర్పడిన ముడతలో గాంభీర్యము, ప్రశంసత ఉంటే అది పురుషుడు విజయమే. అది పురుషుడు పంచిన సంపూర్ణమైన ప్రేమకు ఉదాహరణ. అలా నిలిచారు వీళ్ళు. అలాంటి మరొక గొప్ప వ్యక్తి వీరు. ఒక రాజకీయ నాయకులుగానే కాకుండా, ప్రణాళిక సంఘం యొక్క చైర్మన్గానే కాకుండా, ఒక లాయర్గా ఉంటూ కూడా ఎంతోమంది పేదలకు ఉచితంగా తమ సర్వీసెస్ని అందించినటువంటి వారు. ఎంతోమంది మనకు తెలియనటువంటి వాళ్ళు, ప్రజలంటే ప్రేమ కలిగిన వారు, మానవీయ కోణాలను తరిచి చూస్తూ తమ వంతుగా సమాజానికి సేవలందిస్తున్నటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. అలాంటి మహానుభావుల్లో కొందరు ఈరోజు ఇక్కడ ఈ సభాస్థలి మీద మనకు అతిథులుగా, గ్రంథావిష్కర్తలుగా, గ్రంథ రచయితలుగా ఉన్నటువంటి శుభసాయం వేళ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవశ్రీ వినోద్ కుమార్ గారిని తమ సందేశాన్ని అందించవలసిగా సవినయంగా కోరుతున్నాను సార్. మిత్రులు, మరి ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంలో నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలు మిత్రులు వడ్డేపల్లి కృష్ణ గారు, అదేవిధంగా మిత్రులు హరీష్ గారు, కాన్సతల్లి గారు, సోదరిమణి రమాదేవి గారు, అదేవిధంగా శ్రీలక్ష్మి గారు, వేదిక ముందు కూర్చున్నటువంటి మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం. సాధారణంగా ఇలాంటి సమావేశాల్లో మాలాంటి వాళ్ళు మాట్లాడడం చాలా కష్టం. ఎందుకంటే సాహిత్యంలో ప్రావీణ్యత ఉంటేనే ఈ వేదికలపై కూర్చొని మాట్లాడాలి. కానీ వడ్డేపల్లి కృష్ణ గారు ఎందుకు నన్ను ఆహ్వానించారో నాకు తెలియదు, మరి వాళ్ళు చెప్పాలి చివరిగా. కానీ ఒకటి మాత్రం చెప్తాను, నేను మీరు పిలవడము సముచితం చెప్తున్నాను. ఎందుకంటే నా చిన్నతనంలో నేను విద్యార్థిగా వరంగల్లో చదువుకుంటున్న రోజుల్లో నాకు సాహిత్యం ఇంతకుముందు సోదరిమణి రమగారు చెప్పినట్టు నేను చదివే అలవాటు ఉంది. కానీ ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. ఇది సమాజంలో జరుగుతున్నటువంటి చాలా సమస్యల పైన మరి విశ్లేషిస్తూ ఆర్థిక రూపంలో నా వంతు కర్తవ్యాన్ని ఉద్యమ కాలంలో నిర్మించాను. కానీ సాహిత్యంలో అతి ముఖ్యమైనది కవిత్వం. దాంట్లో నాకు నాలెడ్జ్ చాలా చాలా పూర. అయినా చాలా సమావేశాల్లో అక్కడ కూర్చొని వినడం అనేది నాకు చాలా ఇష్టం. అందుకోసం ఇప్పుడు కొంత ఆలస్యమైంది, తప్పలేదు. ఎందుకంటే చాలా మంది
మీకు తెలుసు పొలిటికల్ ఇప్పుడు కొంత టర్బులెన్స్ దాంట్లో వాళ్ళు మీరు వస్తుంటే మాట్లాడుతూ కూర్చున్నాను. కానీ బట్ ఐ వాజ్ వెరీ మచ్ ఇంక్లైన్ టు కమ్ ఓవర్ హియర్. కాబట్టి నేను వచ్చాను. ఎందుకంటే ఇక్కడ దీని ప్రభావం మీలాంటి వ్యక్తులు మరి రచనల ద్వారా చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు మోర్ పర్టికులర్లీ ద కాంటెంపరీ సొసైటీలో. కానీ దీని ఇన్ఫ్లుయెన్స్ విచ్ యూ కాంట్ మెజర్, మీరు దాన్ని మీరు అంచనా కట్టలేదు. ఏ సందర్భంలో ఏ సమస్య పైన ఎవరు అక్కడ కూర్చోవాలి, ఏ సమస్య పైన. అక్షరయాన్ సంయుక్త నిర్వహణలో శ్రీ బి వినోద్ కుమార్ గారికి, వేదికగా నా తోటి అతిథులకి, సభకు ఇచ్చేసిన మీ ఇద్దరికి, ఈనాటి కథానాయకులు వడేపల్లి కృష్ణ దంపతుల గారికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న మహాకవి నారాయణ గారి జన్మదినం అయితే ఈరోజు మరో మహాకవి కోవలోకి పయనిస్తున్న వడేపల్లి కృష్ణ గారి జన్మదినం ఈరోజు. అందుకు నా అభినందన తెలియజేస్తూ, నారాయణ గారు చాలా సందర్భాల్లో చాలా సభల్లో అన్న మాటలు, కృష్ణ నీకు అక్షరం మీద పట్టు బాగా పెరిగింది, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని ఎన్నో సభల్లో, నేను పాల్గొన్న సభల్లో అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగింది. ఆ అక్షరాల్లో నిండా కూరుకుపోయి నిండా ఉనిగి తీరుతున్న వ్యక్తి మన వడేపల్లి కృష్ణ గారు. వడేపల్లి కృష్ణ గారు ఈరోజు సృష్టించిన అక్షర సాహిత్యాన్ని మనం ఒకసారి మరణం చేసుకుంటే, వెనక్కి తిరిగి వెళ్తే ఆయన రాసిన పుస్తకాలు, అది నాటకమే కావచ్చు, కథనే కావచ్చు, నవలనే కావచ్చు, అది నాణ్యనే కావచ్చు, ఏ ప్రక్రియ అయినా కానీ ఆ ప్రక్రియలో ఆయన మలుపు తిప్పిన అక్షరాలను చూసినప్పుడు, ఆయన వెల్లడించిన అక్షరాలను చూసినప్పుడు అందులో ఉన్న జ్ఞానం, అందులో ఉన్న చైతన్యం. ముఖ్య అతిథిగా విచ్చేశారు వినోద్ కుమార్ గారు, రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు. నా దగ్గర ఏ పేపర్ లేదండి, మీరేం టెన్షన్ పడొద్దు. 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, టైం చాలా అవుతుంది. పదవులు ఎత్తులకు ఎగరేస్తున్న ఎదను మాత్రం ఉన్న చోటనే ఉంచిన మనిషి, స్థాయి హంగులు పదవి పొంగులు తెలిసిన మనిషి, ఎదిగిన కొద్దీ ఒదిగిన గుణం కలిగిన మాన్యులు వినోద్ కుమార్ గారు. అలాగే నేను ఒక తుపాకీకి భయపడను, AK-47 కూడా భయపడను, కానీ ఒక వార్తకి భయపడతాను అన్నారు నెపోలియన్ గారు. అలాంటి వార్తల్ని సృష్టించగల సాహితీ స్రష్టలు ఇద్దరున్నారు. నేటి నిజం బైస దేవదాస్ అన్న గారు, అలాగే తంగేడ పత్రిక గోరా గారు. ఔరా అంటూ ఈ 2 పత్రికలు నడిపిస్తున్నారు. ఇద్దరు అద్భుతంగా సాహిత్య పత్రికలు, దేశంలో అత్యద్భుతమైన పత్రికలు చాలా ఉన్నాయి. అధ్యక్షులు అధికార భాషా సంఘం వీళ్ళ కట్ చేసుకొని మేము దాచుకుంటాం, ఎందుకంటే మళ్ళా రిపేర్ చేయడానికి. ఆ మేఘో మధుర నుంచి వచ్చిన ఎన్నో రచనలు వక్లాభరణం గారివి. వారు ఇక్కడ ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాను. వారి గురించి నేను 4 ముక్కలు కొద్దిగా ఎక్కువ చెప్తాను. ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సభ స్తబ్దంగా ఉంది అన్నారు. గంగిగోపాలు గరటడైన చాలు కడిబడైన కర్మపాలు అన్నట్టుగా ఈ కొద్ది మంది ఉన్న చాలా అద్భుతమైన లైవ్ వెళ్ళిపోతూ ఉంది కాబట్టి చాలా మంది చూస్తారు. దిల్లియా తుమ్కో మధుమతి సమజ్కర్, జలాదియా తుమ్నే మోంబత్తి సమజ్కర్ అంటారు. మనం హృదయం ఇచ్చాం, అదేం చేసుకుంటారన్నది మోంబత్తి వెలిగించుకుంటే మనం ఏం చేస్తాం, దాన్ని ఏం చేయలేం కదా. కాబట్టి మనం ముఖ్యంగా నేను వినోద్ కుమార్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. రాష్ట్రం వచ్చింది, మనం ప్రపంచ స్థాయి సభలు చేశాం. ఎక్కడైతే రచయితలు కళాకారులు ఆనందంగా ఎక్కువ సంఖ్యలో ఉంటారో ఆ సమాజం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి సమాజాన్ని కాంక్షిస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పారు. అందుకని మనకి కులీ కుతుబ్ షా గారు ఏమన్నారు, ఈ సముద్రంలో ఈ చెరువులో ఎక్కువ చేపలు ఉన్నాయో అంతమంది జనాలతో ఉండాలి. మన ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారు, అన్ని చేపలు ఉన్నట్టుగా జనాభా ఉండాలి, అందరూ కళాకారులు కవులు కావాలి అనుకుంటున్నారు, అది ఎక్కువ మంది రావాలి అనుకుంటున్నారు. అలాంటి సమాజం ఆల్రెడీ వచ్చేసింది సార్. ఎందుకంటే ఉరుగ్వే దేశంలో ఒక కరెన్సీ ఉంటుంది. ఆ కరెన్సీ మీద ఆ దేశంలో అత్యుత్తమమైన ఒక రచయిత ఫోటో ముద్రించి ఆ కవులకు ఉన్న విలువను వాళ్ళు తెలియచెప్పారని నేను ఇంటర్లో చదువుకున్నప్పుడు నేను అనుకున్నా, అలాంటి సమాజంలో నేను బతకగలుగుతానా అని. చాలా సమయం ఉందంట ద్వేషించడానికి, ప్రేమించడానికి మనకు సమయం లేదా?
ఎన్ని మంచి పనులు చేస్తున్నాం, అయినా కూడా దృష్టి పెట్టి చూసుకోకపోతే మనకి ఎలా అవుతుంది? నేను ఈ విషయం నేను వడ్డేపల్లి కాబట్టి ఇలాంటి కవులు చాలా మంది ఉన్నారు. కాకపోతే వీళ్ళు కాస్త పెద్ద వరుసలో కూర్చున్నారు. వారికి సముచిత స్థానం రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ సభాముఖంగా నేను తెలియచేయాల్సింది అదే, మన రాష్ట్రంలో సార్ కవులు కళాకారులకు 3000 పెన్షన్ ఏ స్టేట్లో ఉందో నేను అనుకోను. మా అక్షరయాన్ 1000 మంది సార్. మా అక్షరయాన్లో ఉమెన్ రైటర్స్ దేశంలో ఎక్కడా లేదు. ఇగో ఇట్లాంటి అమ్మాయిలందరూ మా అక్షరయాన్లో ఉన్నారు. ఏ రాష్ట్రంలో లేనంత మంది ఉమెన్ రైటర్స్ మేము ఇక్కడ ఉన్నాం. మేము ఇక్కడ 3 సంవత్సరాలుగా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు అన్నారు కదా ఈ వేదిక ఎప్పుడూ ఖాళీ లేదు సార్. ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. ఒక కవి ఒక కవిత రాస్తే ఏ ముఖ్యమంత్రి చదివి ఫోన్ చేస్తాడు చెప్పండి? కరోనాతో ఒక రిటర్న్ గిఫ్ట్ అని నేను రాస్తే పొద్దున్న సోమవారం పత్రికలో వస్తే 8:30కి నాకు ఫోన్ వచ్చిందండి. అలా నాకు కోట్లకి కనీసం ఒక డాక్టర్ దేవులపల్లి పద్మజీ వాణికి ఇట్లా 4-5 ఆయన ప్రత్యక్షంగా ఫోన్ చేసి 8 నిమిషాలు ఒక కవిత గురించి నేను ఆయన కవిత చదువుతుంటే నేను ఎంజాయ్ చేస్తాను. అన్న ఎంత బాగా రాశారన్నా, అన్న అసలు ఈ పదబంధం ఎలా పడిందన్నా, అసలు మీకు ఆలోచన ఎట్లా వచ్చిందన్నా అంటే కవిత ఆత్మ తెలిసిన వాళ్ళకి ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకోవాలి. 8 నిమిషాలు నాతో నువ్వేం చేస్తావు, నీ ఊరేంటి, నువ్వు ఎక్కడ ఉంటావు, నీ పిల్లలు ఎవరు, మీ హస్బెండ్ ఏమీ లేదు. మంచిగా పేపర్ పట్టుకొని ఎదురుగా పెట్టుకొని దాన్ని చప్పరిస్తున్నట్టుగా అంటే కరోనాకి రిటర్న్ గిఫ్ట్ అన్న పదమే ఆయన టచ్ చేసినట్టుంది. ఆ పదం పెట్టుకొని ఎదురుగా ఇది రిటర్న్ గిఫ్ట్, నమస్కార మంత్రంతో దిగుమతి అవుతున్న విమానాల్లో దిగుమతి అవుతున్న దాన్ని నమస్కార మంత్రంతో రిటర్న్ గిఫ్ట్ పంపించేద్దాం అంటే అది ఎలా రాశారు, ఎంత బాగుంది, ఎలా ఉంది. నాకు ఒక ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నట్టు అనిపించలే. నేను ఉరుగ్వే దేశంలో ఒక పైసా గొప్ప సందేశాన్ని ఇచ్చిన రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు వివేక్ గారు ఏ సభలో, నేను ఇప్పటికి 3వ సభలో నేను వారితో ఒక వేదిక మీద కూర్చొని వారి ఉపన్యాసం విన్నాను. కరీంనగర్లో, తర్వాత వేరే ప్రదేశంలో. ఎప్పుడైనా ఆసక్తికరంగా చాలా చిన్న మాటలతో, చిన్న ధ్వనితో, చాలా ఆసక్తికరంగా, ప్రేక్షకాసక్తికరంగా, వీక్షకాసక్తికరంగా సభను మలచడం వారి వాగ్దాటికి నిదర్శనం. విద్య జాగృతిని దానికి కన్వీనర్గా నడుపుకుంటే అనేక విధాలుగా సహకరిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి లక్ష్మి గారు, తర్వాత చలనచిత్ర నిర్మాత హరీష్ గారు, ఈరోజు ఈ సభ వేదికకు కథానాయకులుగా నిలిచినటువంటి వడ్డేపల్లి కృష్ణ గారు, మొట్టమొదటి వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ అందరికీ నమస్కారం. కూర్చున్నటువంటి ప్రేక్షకులు మా అగ్రజులు కందుకూరి శ్రీరామ్ గారు ఉన్నారు. ఇంకా సభలో నిత్యమైన మంచి నీలం ఒక్కటి చాలు అన్నట్టుగా కొద్దిమంది ఉన్నప్పటికీ ఆస్వాదన గుణం ఉన్నటువంటి రసిక మిత్రులు సభలో ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ నమస్కారం చేస్తాను. నిన్న నారాయణ రెడ్డి గారు, వడ్డేపల్లి కృష్ణ గారు, వారు నిజంగా నారాయణ రెడ్డి గారు పాటలు, మాటలు, నడకలో, ఉపన్యాసంలో, ప్రత్యంశంలో కూడా లయాత్మకంగా ఉండే మహాకవి. ఆయన ప్రతి అంశంలో కార్యనిర్వహణ విధానంలో కూడా లయ కనపడుతుంది.